అసెంబ్లీ వేదికగా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే తన మొదటి స్పీచ్లోనే కొన్ని విషయాలను అయితే అసెంబ్లీ వేదికగా పంచుకోవడం అయితే జరిగింది. ప్రధానంగా జూబ్లీ హిల్స్కు సంబంధించినటువంటి కృష్ణానగర్ ఏరియా సమస్యను అసెంబ్లీ వేదికగా తాను చెప్పినటువంటి సందర్భం. ఇక ఆ సమస్య ఏంటి, దాని పట్ల అసెంబ్లీలో ప్రస్తావించడాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఏమనుకుంటా ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మనము కృష్ణానగర్లో ఉన్నాము. ఇదే సమస్య గురించి అసెంబ్లీ వేదికగా నవీన్ యాదవ్ అయితే ప్రస్తావించడం జరిగింది. ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో నీళ్లు నిలుస్తాయి, వర్షాకాలంలో పడుతున్నటువంటి సమస్యల గురించి తనైతే ప్రస్తావించడం జరిగింది. మా ప్రాంతంలో కృష్ణానగర్ అనే ఒక ఏరియా ఉంది సార్. దాదాపు 30-40 సంవత్సరాల నుండి అక్కడ వర్షాకాలంలో చాలా ప్రాబ్లం, వర్షం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ప్రజలు. మా మంత్రులు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినారు. అది పని కొద్దిగా ఆలస్యం అవుతుంది, తొందరగా పూర్తి చేయాలని ఒకటి సభ ద్వారా కోరుకుంటున్నాను. మనం చూడొచ్చు ఎంత ఎత్తుపైన ఈ యొక్క బిల్డింగ్లు కట్టి ఉన్నాయో కూడా చూడొచ్చు. పూర్తి స్థాయిలో బిల్డింగ్లను ఎత్తు మీద వారైతే కట్టుకోవడం జరిగింది. ఒకసారి అడిగి తెలుసుకుందాం అసలు సమస్య ఏంటి అనేది. అమ్మ, ఇక్కడ సమస్య ఏముంది, అసలు ఇంత ఎత్తు మీద ఎందుకున్నాయి ఇల్లులు? ఇంత ఎత్తు మీద ఎందుకున్నాయంటే 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఫుల్ ఫ్లోడింగ్ పోతూనే ఉంటాయండి. అసలు వర్షం వచ్చిందంటే వారం 10 రోజులు ఇదేం ఆగదు. వారం 10 రోజులు వెళ్తాలే ఉంటాయి. స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇబ్బంది. ఇక్కడ స్కూళ్ళు ఉన్నాయండి. పిల్లల్ని తీసుకెళ్లాలన్నా తీసుకురావాలన్న ఇబ్బంది. కిరాణా షాప్కి వెళ్ళి మేము పాలు తెచ్చుకోవాలన్నా పెరుగు తెచ్చుకోవాలన్నా అన్నిటికీ ఇబ్బంది అండి. ఇది ఎప్పుడు ఇలాగ ఉంటుంది. ఈ ప్రాబ్లం ఎప్పుడు వర్షం వచ్చినా వర్షం రాకపోయినా ఇదే ప్రాబ్లం. కృష్ణానగర్ ఏరియా మాత్రం 20 years నుంచి మాత్రం ఇలాగే ఉందండి. నిన్న అసెంబ్లీ వేదికగా చెప్పడం జరిగింది, చూసారా మీరు? అది చూసినామండి. ఫస్ట్ టైం నవీన్ యాదవ్ గారు ఫస్ట్ టైం మాట్లాడిన ఫస్ట్ మాట కృష్ణానగర్ కోసమే మాట్లాడారు. ఆ కృష్ణానగర్ అందరికీ చాలా హ్యాపీగా ఉందండి ఇట్లా మాట్లాడినందుకు. ఆయన నవీన్ యాదవ్ గారు ఫస్ట్ టైం అట్లా ఫస్ట్ మాట్లాడడమే అసెంబ్లీలో ఆయన కృష్ణానగర్ కోసం మాట్లాడారు. మాట్లాడినందుకు మాకు అందరికీ హ్యాపీగా ఉందండి. ఇప్పుడైతే దొరికిద్ది అని మేమైతే అనుకుంటున్నాం. నవీన్ యాదవ్ గారి వల్ల మాకు అవుతుందని అయితే మాకు పూర్తి నమ్మకం అయితే ఉందండి. ఇప్పుడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొనేది మీరు ఇక్కడ ప్రధానంగా? ఎలాంటి సమస్యలు ఏంటండి, కార్లు మనుషులు బండ్లు అన్నీ కొట్టుకుపోతాయండి. ఈ రోజు వర్షం పడిందంటే వారం రోజుల దాకా వాటర్ ఆగదు. వర్షం 1 గంట పడిందంటే మాకు 4-5 రోజులు తగ్గబండి వాటర్. చాలా మంది పోయినసారి వర్షాలకైతే మనుషులు కూడా వెళ్ళిపోయారండి. కార్లు వెళ్ళిపోయినాయి, బండ్లు వెళ్ళిపోయినాయి, అన్నీ వెళ్ళిపోయినాయి అండి. పోయినసారి అయితే చాలా ఇబ్బంది అండి మాకు. ఇప్పుడైతే కొంచెం ఫస్ట్ టైం అంటే కృష్ణానగర్ కోసం ఆయన మరీ పేరు తెలిసి మాట్లాడడం మాకైతే హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు వరకు ఎవరు ఏం చెప్పలేదండి అసలు. వర్షాకాలానికి ఇప్పుడు వచ్చేది ఎండాకాలం, ఆ తర్వాత వర్షాకాలం రాబోతా ఉంది. జూన్ నుంచి వర్షాకాలం అంటే ఇంకా 6 నెలల సమయం ఉంది. ఈ 6 నెలలలో మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి నమ్మకం ఏమైనా దొరికిద్దండి. ఎందుకంటే లోకల్గా ఆయన గెలిచారు కాబట్టి, లోకల్ ఆయన కాబట్టి. ఎందుకంటే ఆయన ప్రతి చిన్నదానికి ఇక్కడ వస్తూ ఉంటారండి. నార్మల్గా ఇప్పుడు గెలిచినందుకు కాబట్టి నార్మల్గా కూడా ఆయన ప్రతి చోటికి వస్తారండి. వచ్చినప్పుడు ఆయనకి ప్రాబ్లం అర్థమవుతుంది కదండి. ఈ బస్తీలో ఆయనకైతే తెలిసి ఉంటుంది కదండి ఈ వాటర్ ప్రాబ్లం. అందుకే ఫస్ట్ అసెంబ్లీలో కూడా ఆయన అందుకే మాట్లాడారండి. ఈ కృష్ణానగర్ ఏరియా కోసమే మాట్లాడారు. ఇప్పుడైతే ఖచ్చితంగా అవుతుంది అని అయితే మేము అనుకుంటున్నాం. అన్న, ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు మీరు? ఇక్కడే పెరిగినాం. ఏంటి అసలు ఇక్కడ సమస్య ఏంటిది? ఇక్కడ నాలా ప్రాబ్లమే. నిన్న మాట్లాడినట్టున్నాడు అసెంబ్లీలో మీ సమస్య గురించి, చూసారా? అది చూసినాము, చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. ఏమనిపిస్తా ఉంది ఆ మాటలు విన్న తర్వాత? అయితే సంతోషం, కావాలని కోరుకుంటున్నాము. కావాలా ఇంతవరకు ఎవరు అందరూ మాట్లాడేది కానీ చేతల్లో జరగలేదు. ఈయన అసెంబ్లీలో రేజ్ చేసిండు, అది గొప్పగా ఫీల్ అవుతున్నాం. అందరి ముందట విషయాన్ని అంటే అందరి దృష్టికి పోయింది, సీఎం దృష్టి దాకా పోయింది అనుకుంటున్నాము. అది పని జరిగితే అందరికీ హ్యాపీ ఉంటుంది అంతే. ఎన్ని నెలలు ఇబ్బంది పడతారు సంవత్సరంలో మీరు ఆ నీళ్ళతో? వర్షాకాలం ఉన్న రోజులు ఇబ్బంది, వర్షాకాలం పోయినా ఇబ్బంది, ఎండాకాలమైన ఇబ్బంది, వర్షాకాలమైన ఇబ్బంది, ఏ కాలమైన ఇబ్బంది. ఇప్పుడు మొన్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిన తర్వాత కొద్దిగా వర్కౌట్ చేసిరు ఆ గల్లీలో. అప్పటి నుంచి కొద్దిగా నీళ్ళు ఆగినాయి. అంటే సిల్క్ తీసిరు బాగా. ఇంకా పూర్తి స్థాయి పరిష్కారం దొరుకుతుందనే నమ్మకం వచ్చింది. అంటే లోకల్ క్యాండిడేట్ ఉన్నాడు కదా, మనకు అన్నిటికీ వస్తాడు ఆయన. కాబట్టి అయితే కావాలి, అవుతుందని కోరుకుంటున్నాం. అయితే సంతోషం, అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. పార్టీలకు ఏం సంబంధం లేదు. ఇది బస్తీ విషయం గురించి ప్రజల సమస్య, పబ్లిక్ సమస్య. ఒక ఆయన అసెంబ్లీ రేజ్ చేసిండు కాబట్టి మాకు హ్యాపీగా ఉంది. కృష్ణానగర్ బిగ్ బ్లాక్లో మరొక ఇంటి వద్ద ఉన్నాము. అమ్మ, నిన్న మీ గురించి మీ ఎమ్మెల్యే, కొత్త ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మాట్లాడిండు, మీరు మీ ప్రాంతం గురించి మాట్లాడిండు, అది చూసారా మీరు? చూసామండి.
ఏంటి అసలు మీకు ఇక్కడ ఏం సమస్య ఉంది? డ్రైనేజ్ సమస్య ఉంది, రెయిన్ వాటర్ ప్రాబ్లం ఉన్నది. మాకు రాత్రి అంతా పగలంతా నిద్రలు ఉండవు, వర్షాలు వస్తాయి. ఈ డ్రైనేజ్ వారుడికి పిల్లలకు జ్వరాలు, రోగాలు, ఈ స్కూళ్ళకు పోవాలన్నా ఇబ్బంది, అన్నిటికీ ఇబ్బందే ఉంది మాకు. 30 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం పడుతున్నాం మేము. ఇంత ఎత్తు మీద ఉన్నారు కదా, ఇప్పుడు మేమే దగ్గర మీటర్న్నర ఎత్తు మీద కూర్చొని ఉన్నాము. మరి మాకు ఇగో ఇక్కడ వరకు వస్తాయి, 3 మెట్లు మునిగిపోతాయి. మొన్న మేము ఇల్లు అదే ప్రాబ్లంకు మేము ఇల్లు కట్టుకున్నాం, మొత్తం ఇంట్లోకి వచ్చేస్తున్నాయని మొన్న 5 సంవత్సరాల కింద ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు బండ్లు పెడితే బండ్లకు పోయి బండ్లు స్టార్ట్లు కావు, ఒక కారు ఎట్లా ఉన్నది చూడు. ఇప్పుడు అలాంటి కారు వర్షాకాలంలో ఎట్లా ఉంటుంది? వెళ్ళిపోతాయి, బండ్లు పోతాయి, మనుషులు పోతారు, ఆడ పోయి ఆగుతాయి రోడ్డు మీద. ఎన్ని రోజులు ఉంటుంది ఈ సమస్య మీకు? వర్షం ఒకసారి పడితే? వర్షం పడ్డదంటే 15 రోజుల దాకా తగ్గదు మాకు. ఏ కూరగాయలకు పోలేము, ఏం తెచ్చుకోవటానికి కూడా ఇబ్బంది మాకు. ఈ దోమలకు, దగ్గులు, జ్వరాలు, మాకు ఏం చెప్పలేము ఇక మా సమస్య. మీ ఎమ్మెల్యే మరి ఇప్పుడు కొత్తగా గెలిచినటువంటి ఎమ్మెల్యే దీని విషయంలో హామీ ఇచ్చాడా? అప్పుడు ఏమైనా నేను వస్తే చేస్తానమ్మా అని చెప్పిండు మాకు. నీకు తెలియంది ఏమున్నదమ్మా, గెలిపియండి, నేను తెలియని మనిషిని కాను నేను మీకు అని చెప్పాడు. గెలిపించడం ఇప్పుడు చేస్తే ఇంకా బాగుంటుందని మేము ఆలోచన. నిన్న అసెంబ్లీలో మాట్లాడిండు కదా, మరి నిన్న అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అవుతుందనే నమ్మకం ఏమైనా వచ్చిందా? మీ కళ ఇప్పుడు ఈ నీళ్ళకు సంబంధించినటువంటి సమస్య ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి పోంది, ఇప్పుడు ఎమ్మెల్యే మాట్లాడిండు కాబట్టి చేస్తే మంచిగా ఉంటుందని మా అభిప్రాయం, అంతే. సంతోషమే, నమ్మకమే, చేస్తాడని నమ్మకంతోనే గెలిపించడం, లేకపోతే ఎట్లా గెలిపిస్తాడు? ఏమైనా సమస్య ఇక్కడ చాలా ఇబ్బంది పడ్డ సమస్య ఏమైనా ఉందా అమ్మ? ఎవరైనా కొట్టుకపోవడమో లేకపోతే మీ బండ్లు పోవడమో అట్లా ఏమైనా? కొట్టుకపోయినాయి, మరి 2 కార్లు ఖరాబ్ అయిపోయినాయి, అమ్ముకున్నాము 20,000కు 30,000కు ఖరాబ్ అయిపోయినాయి. నీళ్ళలు పోయి ఖరాబ్ అయిపోయి అమ్ముకున్నాము 30,000కు 2 కార్లు బైకులు వేసి గెలిపించినాం. నవీన్ యాదవ్కి అంతా తెలుసు, ఎప్పటికి వస్తాడు, మా పిల్లలతో తిరుగుతాడు కాబట్టి మేము వేసి గెలిపించుకున్నాం, చేస్తాడని. ఇప్పుడు అయితే మంచిదే. రేపు ఇది ఏమంటారు, మళ్ళీ ఎలక్షన్లు వస్తే కూడా ఆయనే గెలుస్తాడు. ఇప్పుడు చేసినామంటే ఆయనే గెలుస్తాడు తప్పకుండా. మనం ఇంకొక ఇంటి పక్కన ఉన్నాము. ఇది కృష్ణనగర్ బి బ్లాక్లో ఉన్నటువంటి ఇల్లే. చూడొచ్చు, ఇది రోడ్డు నుంచి ఎత్తుగా వాళ్ళే కావాలని ఎత్తు చేసుకొని పెట్టుకున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అన్న, ఏంటి అసలు మీకు ఇక్కడ ఏం సమస్య ఉంది ప్రధానంగా? మరి వాటర్ ఎక్కడి నుండి వస్తుందో తెలియదు. ఎండాకాలం ఒక 2 నెలలు తప్ప ఉన్న నెలలు కంటిన్యూ వస్తుంది డ్రైనేజ్. ఎక్కడెక్కడి నుంచి వస్తుంది, జూబ్లీహిల్స్ నుండి, మన సైత్రి నుంచి ఎక్కడి నుండి వస్తాయండి. తగ్గడం లేదు, అలా వస్తూనే ఉంటుంది. చేస్తున్నారు కానీ ఎందుకు సులభం ఏమీ లేదు లాభం. ఇంట్లోకి వస్తాయా మీకు ఇక్కడికి వెళ్ళి? ఫుల్గా ఒక్కోసారి లోపలికి వచ్చేస్తాయండి. చాలా మందితో కూడా చెప్పాము, ఎవ్వరు పట్టించుకోవట్లేదు. ఎంతమంది వచ్చారో అంతమంది చూసి వెళ్ళిపోతున్నారు తప్ప ఈ రోడ్డుకి మట్టుకు ఎవ్వరు చేయట్లేదు ఏమని. చాలా సార్లు మీకు ఇంట్లోకి వచ్చాయా నీళ్ళు? ఎప్పుడైనా ఇంట్లోకి వస్తున్నాయండి, మొత్తం అంతా నిండిపోతాయి. ఈ ఏరియా అందరికి కూడా అలాగే ఉంటాయి. అసలు ఇక్కడ ఈ 4 ఇళ్ళకి బాగా ఎక్కువగాను. చాలా సార్లు చెప్పాం, ఎవరు పట్టించుకోవట్లేదు. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. నిన్న అసెంబ్లీలో మాట్లాడారు మీ సమస్యకు సంబంధించి, మరి మీ ఎమ్మెల్యేనే ఎమ్మెల్యే చెప్పింది అంతే. చాలాసార్లు నేను వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది, ఈ గల్లీలోకి వచ్చి 7 సంవత్సరాలు ఈ ఇంట్లో ఉన్నాం తప్ప, వస్తున్నారు, చేస్తున్నారు తప్ప ఏమీ లాభం లేదు ఎంత చేసినా. కొట్టుకుపోవడం అట్లాంటిది ఏమైనా జరిగినాయా? బండ్లు పోవడమో లేకపోతే అంటే పడిపోవడం ఉన్నాయి. చాలా సార్లు బళ్ళు అన్ని కొట్టిపోతున్నాం, మేము జాగ్రత్త పడుతున్నది. గేట్లు కట్టుకోవడం, ఏదేదో చెత్త వస్తుంది, ప్రతి చెత్త ఇందులోకి వస్తుంది. ఇంకా అవన్నీ భరేస్తున్నది. వాటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులు మీకు ఇంట్లో ఆ సమస్య ఉంటుంది? అలా 2 రోజులు 3 రోజులు. మొన్న అయితేనండి 6 నెలలు అలానా, 6 నెలలు అలా వాటర్ వస్తూనే ఉండేది కదా, పోలేదు కదా. కుళ్ళి నీరు, బురద నీళ్ళు మొత్తం, అందులో నుంచి బల్లిలు, ఎలకలు మొత్తం అంతా. ఇంకా చెప్తే ఇది బాత్రూమ్ కూడా వచ్చేది అంతా. ఇంకా అలాగ నిండి ఇక్కడ ముందు ఇలా చిన్న వర్షానికి ఎగిరిపోతుంది, ఎరిపోయి అంత ఎత్తు వస్తుంది వాటర్. ఇక్కడ బాగా ఈ గేటు దాటి మరి వస్తుంది వాటర్. ఇంకా అలా వస్తూనే ఉంటాను, వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరో ఇప్పటికి వచ్చి పట్టించుకోలేదు. మరి నవీన్ అన్నయ్యని పట్టించుకుంటారేమో తెలియదు. మరి అది అతని దయ, మా ప్రాప్తి. మరొక ఇంటి వద్ద ఉన్నాము.
అన్న ఇది రోడ్డుకి ఇంత ఎత్తు ఎందుకు పెట్టిరు అసలు ఇక్కడ? ఇక్కడ చాలా వర్షం ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఈ లైన్ ఉంది కదా మొత్తం ఇక్కడ నుంచి వెళ్తుంది. ఈ లెవెల్ దీనికంటే హై లెవెల్లో నీళ్ళు పోతాయి. అందుకోసం ఇట్లా కట్టినాం మేము నీళ్ళు రాకుండా. ఇది మన నవీన్ యాదవ్ అన్న ఫస్ట్ టైం గెలిచిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడింది కృష్ణానగర్ది గురించి, బి బ్లాక్ గురించి మాట్లాడాను. హ్యాట్స్ ఆఫ్ టు నవీన్ యాదవ్. ఎందుకంటే ఫస్ట్ టైం కృష్ణానగర్ బి బ్లాక్ది మాట్లాడింది. చాలా మంచి లీడర్, డైనమిక్ లీడర్. ఇంకోటి ఏమంటే మా కృష్ణానగర్లో 1 సైడ్ మెజారిటీతో నవీన్ యాదవ్కు గెలిపించినాం. 5000 మెజారిటీ మా ఏరియా నుంచి నవీన్ యాదవ్కి ఇచ్చినాం. యూసుఫ్గూడ డివిజన్లో 56 బూత్స్ ఉన్నాయి. దాంట్లో 5000 మెజారిటీ నవీన్ యాదవ్కి ఇచ్చినాం. ఇచ్చినందుకు మిమ్మల్ని సంతృప్తి చెందిస్తాడు అనుకుంటున్నారా? ఇప్పుడు నిన్న అసెంబ్లీలో మాట్లాడిండు, మీరు దాదాపుగా 30 ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య పరిష్కారం దొరుకుతుందంటారా? నవీన్ యాదవ్ అంటే మా గల్లీ లీడర్. ప్రతి కృష్ణనగర్ అన్నీ తెలుసు ఆయనకి. తెలిసిన తర్వాత మా కృష్ణనగర్ గురించి మాట్లాడింది. అది గొప్పతనం. ఫస్ట్ టైం మాట్లాడింది కృష్ణనగర్ది, హై టెన్షన్ వైర్ది. और ఇంకోటి మన ఎడ్యుకేషన్ గురించి ఈ పెద్ద మాట అంటే ఇక్కడ చిన్న వర్షం పడితే కూడా సముద్రం అవుతుందని ఆయనకు తెలుసు. తెలిసిన తర్వాత ఈ మాట అసెంబ్లీలో తీసుకుపోయినాడు. ఆల్రెడీ పున్నం ప్రభాకర్ సారు అందరూ మినిస్టర్లు కూడా తెలుసు, వాళ్ళు కూడా హామీ ఇచ్చినారు. వాళ్ళు ఈ పరిష్కారం చేస్తారని కూడా చెప్పినారు. మాకైతే పూర్తి నమ్మకం ఉంది ఇది పని అవుతుంది. ఎట్లయినా 6 monthsలో జరుగుతుంది. ఇంకోటి 14 crores దీనికి శాంక్షన్ అయింది. ఈ వర్కౌట్ ఎట్లయినా అవుతుంది. రేవంత్ రెడ్డి సార్ కూడా వచ్చి మొత్తం చూసినారు, సర్వే చేసినారు. కృష్ణానగర్ ప్రాబ్లం ఏముంది అది మొత్తం పరిష్కారం చేస్తున్నారని చెప్పినారు. అది చేస్తారు కూడా. నవీన్ యాదవ్ అయితే ఎమ్మెల్యే గెలిచినారు. మాకి చాలా గొప్పతనం. ఆయన మా కృష్ణానగర్లో ఆయన అసెంబ్లీలో మాట్లాడే ఫస్ట్ స్పీచ్ ఇచ్చేది కృష్ణానగర్దే. హ్యాట్స్ ఆఫ్ టు నవీన్ యాదవ్, రేవంత్ రెడ్డి సార్. ఏంటి అసలు ఇక్కడ సమస్య ఉందా నిజంగానే? చెప్పలేము. మేము వచ్చి 8 ఏళ్ళు అవుతుంది ఇదే సమస్య. మాకు మా ఆయన కాలేదు, బయటకు వచ్చినందుకు ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది. మాకైతే అక్కడ ఇల్లు, మా ఇంట్లోకి వచ్చే ఇల్లు మాకు అక్కడ ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు నవీన్ యాదవ్ సార్ను గెలిపించాము, ఇక ఆయనే చూసుకోవాలి మమ్మల్ని అంతే. మేము ఆనత్తి బయటికి రాలేము, ఇంట్లోనే లోపలనే ఉండాలి. సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటుంది అట్లా మీకు సమస్య? మాకు 6 నెలలు ఉంటుంది. 6 నెలలు సమస్య? 6 నెలలు ఉంటుంది మాకు. ఎండాకాలమే మాకు మంచిగా, ఎండాకాలం లేకపోతే ఏది ఉంటుంది. ఇంట్లోకి నీళ్ళు మొత్తం వస్తాయి, నీళ్ళు వస్తాయి. ఇప్పుడు డ్రైనేజ్ తీస్తాం వస్తున్నాయి, నల్ల నీళ్ళు డ్రైనేజ్ తీస్తాం వస్తున్నాయి. ఇప్పుడు ఆ నీళ్ళు తాగండి అంటే మాకు రోజులు ఎట్లా మరి? 6 నెలలు మీరు ఈ నీళ్ళల్లో ఉంటారు కదా, అప్పుడు ఏమైనా సహాయ సహకారాలు ఎవరైనా అందిస్తారా? ఎవరు అందించేటోళ్ళు లేరు, మాకు 10 రూపాయలు ఇచ్చేటోళ్ళు లేరు. మా తిప్పలే మేము పడాలి, మేము ఇళ్ళలో పని చేసుకుంటాం. మా ఆయన కాలేదు, మాకు చాలా ఇబ్బంది ఉన్నది సార్. మేము కిరాయి ఉంటాం, మాకు చాలా ఇబ్బంది ఉన్నది. మరి నవీన్ యాదవ్ మీ పని చేస్తారని అనుకుంటున్నాను. నమ్మకం మాకు, నమ్మకమే. నిన్న అసెంబ్లీలో వస్తుందని చెప్పాడు ఆయన, కృష్ణానగర్ గురించే చెప్పాడు. అది చాలు మాకు. మేము చూసాము, అసెంబ్లీలో చూసాము. ఆయనకి లేతే మాట్లాడే కృష్ణానగర్ గురించి మాట్లాడిండు. అది చాలు మాకు. ఆయన చేస్తారని నమ్మకం అంతే. ఏంటి ఇక్కడ ఎవరైనా కొట్టుకుపోవడం లేకపోతే బండ్లు పోవడం అట్లాంటివి? కొట్టుకపోతారు, మనుషులు మోరీలలో పడతారు. అన్ని ఇబ్బందులు అయిపోయినాయి, అన్ని ఇబ్బందులు అయిపోయినాయి. ఎవ్వరు పట్టించుకోవాలా, ఎవ్వరు పట్టించుకోవాలి. ఈ గల్లీ అంత దారుణం ఏడలేదు. ఈ గల్లీనే పుల్లు నీళ్ళు ఈ గల్లీ నుంచి వస్తాయి, మెయిన్ నీళ్ళు ఇటు నుంచి వస్తాయి. మాకు ఇక్కడ సముద్రం పొంగినట్టు వంగుతుంది. ఆనొచ్చినప్పుడు మాకు చాలా ఇబ్బంది, బయటికి వెళ్ళలేము. ఇప్పుడు సమస్య తీరిపోతుందని నమ్మకం అయితే వచ్చింది. నమ్మకం. ఇప్పుడు ఇక ఆయనే చేయాలి, ఏది చేసినా ఆయన చేయాలి, ఆయన ఇష్టం. ఇక అది మేమైతే ఆయన గెలిచాడు, ఆయన మీద నమ్మకం ఉంది. అది ఆయన అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మాకు చేస్తారని నమ్మకం. మేము కిరాయి ఉంటున్నాం సార్, మాకు సంతిలేం కాదు. కిరాయి ఉన్నా కానీ బాగుండాలి కదా. అది అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.